మహబూబ్ నగర్ జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తడితో నీటి ఉధృతికి పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయంగా ఏర్పడింది. వాహనదారులు ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండలంలో మొదలైన దుందుబి వాగు నిండుకుండలా మారి పరవళ్లు తొక్కుతోంది. దీంతో బాలానగర్, కోడుగల్, లింగంపేట, ఆల్వాన్పల్లి తదితర గ్రామాల మీదుగా చెక్ డ్యాంలు పూర్తిగా నిండి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాంతో ఆయా గ్రామాల పరిధిలో చెరువులు, కుంటలు నిండడంతో జలకళను సంతరించుకున్నాయి. దీంతో 2 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఎలాంటి కొదవ లేదని, భూగర్భ జలాలు నిండి పంటలు పుష్కలంగా పండించుకునేందుకు వీలుంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలనగర్ నుంచి డిండికి పోయే వాగిది. ఈ వాగు నుంచి ఇక్కడ ఉన్న రైతులకు, రైతాంగానికి, మాకు అందరికి చాలా సంతోషంగా ఉంది. ఈ వాగు వాడబట్టి ఇక్కడ ఉన్న పాడుబడ్డ బోర్లు, పాడుబడ్డ బావులన్నీ 2 సంవత్సరాల వరకు మాకు తగ్గపోరు నీళ్లు వచ్చి మా రైతులందరూ సుఖ సంతోషాలతోటి మంచి పంటలు పండించుకుంటారు. రైతులు ఇంతకు ముందుకు వర్షాలు లేక చాలా ఇబ్బందులతోటి ఏదో ఒక తడి పెట్టుకుంటా మొక్కజొన్నలు లేదా పత్తి అలాంటి పెట్టుకునేవారు. ఇప్పుడు ఈ వాగు వారడం వల్ల మాకు 2 పంటలు తడి పంట వేసుకొని మంచిగా తినడానికి ధాన్యం, ఒడ్లు పంటలు వేసుకోనికే మంచి వాగిది వచ్చినందులో మా బోర్లు, బావులన్నీ ఎప్పుడు నీళ్ళు నిండా ఉంటాయి. మా రైతులందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారు. 4 రోజులుగా విస్తారమైన కురుస్తున్న వర్షాలకు బాలనగర్ మండలంలో స్టార్ట్ అయ్యే దుంబిది వాగు ఇక్కడ డిండి వరకు ప్రవేశిస్తుంది. జడ్చర్ల మండలంలోని పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలకు, రైతులకు ఈ వాగు ప్రవహించడం మేలు జరుగుతుంది. గత వారం రోజుల పాటు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుతో ఇటకించున్న బోర్ బావులన్నీ రీఛార్జ్ కావడంతో 2 పంటలు పుష్కలంగా పండడం జరుగుతుంది.